సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక వీటి కాలనీలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 3వ రోజు సంబరాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక వీటి కాలనీలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 3వ రోజు సంబరాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ శాసనసభ్యులు నల్లమొత్తు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామచంద్ర నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున రెడ్డిలతో కలిసి జాతీయ జెండాను పార్టీ కార్యాలయంలో ఎగురవేసి జయ 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 హే తెలంగాణ గీతాలాపన చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ హాల్లో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు పరిస్థితులను, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకుపోయారనే విషయాలను సవివరంగా ఎల్ఈడి స్క్రీన్పై ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను నాయకులు, కార్యకర్తలు ఆసక్తితో తిలకించారు. ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలను ప్రదర్శిస్తున్న సమయంలో ఉద్యమ నాయకులు, కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, జమాల్ ఖాద్రి, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, తోటి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, లొడంగి గోవర్ధన్, సయ్యద్ జాఫర్, కందుల లక్ష్మయ్య, వీరాచారి, పేర్ల అశోక్, సూర మహేష్, పెరిక యాదయ్య తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 9, 2009 ఒక ప్రజానాయకుడు ప్రాణాన్ని పణంగా పెట్టి చేస్తున్న నిరాహార దీక్ష 11వ రోజు. ఉద్యమానికి ఊపిరిలోదిన తమ నాయకుడి ఊపిరి నిలబెట్టడం కోసం ఉద్యమిస్తున్న జనం, పెళ్ళుబికిన జనాగ్రహానికి ఢిల్లీ సర్కారే దిగివచ్చిన యాళ్ళ. The process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the state assembly. We have requested the Chief Minister of Andhra Pradesh to withdraw the cases filed on or after November 29, 2009. ఈరోజు మన నల్గొండ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా, అదేవిధంగా పార్టీ జెండా ఆవిష్కరణ తర్వాత మన రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఎల్ఈడి స్క్రీన్ మీద
తెలంగాణ రాష్ట్రంలో రాకముందు తన యొక్క అభివృద్ధి కానీ ఏ రకంగా ఉండేనో ఒక